చనిపోయిన వారు దయ్యాలుగా మారతారా? చనిపోయిన వారు దయ్యాలుగా మారుతారా? ఆ విషయాన్ని గురించి కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో చాలామంది ఈ రకమైనటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమని? చనిపోయినటువంటి మనుష్యులు దయ్యాలుగా మారే అవకాశం ఉందా? దీని విషయమై చాలా సందర్భాల్లో కొన్ని సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని మూఢనమ్మకాలు భారతదేశంలో ఉన్నాం కాబట్టి మూఢనమ్మకాలు వల్ల మనుషులు గందరగోళంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మనము సమాజంలో చూసినప్పుడు ఇలాంటి భయం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న గ్రామాల్లో అయితే చనిపోయిన వారు వాళ్ళ పేరు చెప్పుకొని మళ్ళీ వచ్చి మనుషులకు పట్టి వాళ్ళని పీడిస్తారు అనేటువంటి విషయాలు చాలా రకాలుగా ప్రజల్ని భయానికి చేసే విధంగా కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబుల్ ఏం చెప్తుంది ఈ విషయమై? చనిపోయిన వారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ దయ్యముగా మారే అవకాశం ఉందా? ఆ విషయాన్ని గురించి బైబుల్ ఏం చెప్తుందో మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ప్రసంగి 9:5లో రాయబడి ఉంది, మృతులు తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళకి మరి ఏమీ ఎరగరు అని రాయబడి ఉన్నది. అంటే చనిపోయిన వారు ఈ భూమి మీద తిరిగి మళ్ళీ వచ్చి ఆత్మలుగా వచ్చి దయ్యాలుగా మారి వచ్చి మనుషుల్ని భయపెట్టే అవకాశము లేదు. వారికి లోక విషయాలపై ఎలాంటి అధికారం ఉండదు. మనుషులను పడడానికి కానీ ఎలాంటి పని చేయడానికి కానీ అవకాశం లేదు. అసలు దయ్యాలు అంటే ఎవరు? దయ్యాలంటే ఎవరు? 12వ అధ్యాయం ప్రకటన 12 ప్రకారము 12:9 ప్రకారము సాతాను మరియు అతని దూతలు భూమి మీదకి పడవేయబడ్డారు. సాతాను మరియు తన యొక్క దూతలు భూమి మీదకి పడద్రోయబడ్డారు. మిఖాయిలుతో యుద్ధం జరిగిన తర్వాత పరలోకమందు సాతాను తన యొక్క అనుచరులతో భూమి మీదకి పడిపోయినట్టుగా చూస్తాం ప్రకటన 12వ అధ్యాయంలో. కాబట్టి అందుకే కొన్నిసార్లు ప్రజలు చూసే భయంకరమైన విషయాలు దయ్యాల మోసాలు కావచ్చు. కానీ అవి చనిపోయిన మనుషులు కావు. ఆత్మలుగా దయ్యాలు అనేటువంటి సాతాను అనుచరులన్నీ కూడా ఈ భూమి మీదకి పడవేయబడ్డాయి అని రాయబడి ఉంది. కాబట్టి మనుషుల్ని పట్టి పీడించేవి ఈ దయ్యాలే. కానీ మనుషులు చనిపోయినటువంటి వారు దయ్యాలుగా మారి పట్టే అవకాశము లేదు. ఇంకొక విషయం, ఈ విషయానికి విశ్వాసులు భయపడాలా? విశ్వాసులు భయపడాలా అంటే నిక్కచ్చిగా మనం చెప్పొచ్చు, లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. కీర్తనలు 27:1లో రాయబడి ఉంది, యెహోవా నాకు వెలుగు, నా రక్షణ, నేను ఎవరికి భయపడను. క్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళంట ఎవరికి కూడా భయపడకూడదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి వాడు అందరికంటే గొప్పవాడు. ఆయనే మనకు రక్షణ, ఆయన మనకు వెలుగు అని రాయబడి ఉన్నది. కాబట్టి మనము భయపడాల్సిన అవసరము లేదు. మనం ఏం చేయాలి? విశ్వాసంగా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థనలో ఉండాలి, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. ప్రకటన 12వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును. మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది అని వాక్యంలో రాయబడి ఉంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మరి ఎన్నటికి తిరిగి రారు. మృతులు చనిపోయి ఆత్మలుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మలు మరి ఎన్నటికి భూమి మీదకి తిరిగి రారు. కాబట్టి విశ్వాసులు భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ లోకంలో ఒక విషయం చాలా భయంకరంగా మనుషుల యొక్క వీక్నెస్ను ఆధారం చేసుకొని దయ్యాలు పట్టినాయని, దయ్యాలు ఆత్మగా తిరుగుతుందని చెప్తూ ఉంటారు. అది కామన్గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవే దయ్యాలు మనుషులే మన దయ్యాలుగా వచ్చినారని చెప్పడం అనేది ఇది 100% రాంగ్. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27లో ఉంది ఒక మాట, ఏమనుంది? మనుషులకు ఒక్కసారి మరణం జరుగుతుంది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చే అవకాశం అనేది
లేదు అనే విషయం మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనకు భయపడేటువంటి ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఈ మాట 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అన్నాడు, దేవుడు మనకు భయపడేటువంటి ఆత్మను ఇవ్వలేదు కనుక ఆయన శక్తియు ప్రేమను ఇచ్చాను అని రాయబడి మనకు ఆయన శక్తిని ఇచ్చినాడు. కాబట్టి మనము ఎవరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, చాలామంది దయ్యం పట్టిందని కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిదో ఒక పేరు చెప్తారు, వాళ్ళు పట్టారు వీళ్ళు పట్టారు అని చెప్పేసి. కానీ వాస్తవంగా మనము బైబిల్ను మనం అడిగితే బైబిల్ అంటా ఉంది, బైబిల్ చక్కగా చెప్తా ఉంది, ఆ చనిపోయిన వారు వాళ్ళ ఆత్మలుగా వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడికి రారు అనే విషయాన్ని గురించి చాలా చక్కగా బైబిల్లో దేవుడు రాయించినాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి విశ్వాసులు మనం భయపడాల్సిన అవసరం లేదు. చనిపోయిన వారు దయ్యాలుగా రారు. కొంతమంది వారు పేరు చెప్తారు కానీ అవన్నీ అబద్ధాలు. కాబట్టి సాతాను యొక్క సమూహము, సాతాను యొక్క ఆ గుంపు అంతా కూడా పరలోకం నుంచి భూమి మీదకి పడిపోయింది. కాబట్టి మనుషుల యొక్క బలహీనతలను చూసుకొని సాతాను యొక్క కుతంత్రాలు, సాతాను యొక్క సైన్యము ద్వారా, సాతాను యొక్క అనుచరులంతా కూడా దీన్ని మనుషుల యొక్క వీక్నెస్ను ఆధారం చేసుకొని వాళ్ళపైన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు సాతాను. ఎందుకంటే వాడంట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని, తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మృంగుదునా అని వాడు బయలుదేరుతూ ఉంటాడు సాతానుగాడు. కాబట్టి మనం విశ్వాసులంగా మనం భయపడకూడదు. ఆయన మనకు తోడుగా ఉండగా మనకెవడు శత్రువు. కాబట్టి మనం ఎవరం కూడా క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు, క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు మనము ఈ విషయమై ధైర్యంగా ఉండాలి. మరొకసారి చెప్తా ఉన్నాను, చనిపోయిన వారు మళ్ళీ ఆత్మలుగా దయ్యాలుగా భూమి మీదకి రారు. ఈ విషయాన్ని గురించి మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.